హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మనందరి ఇళ్లల్లో ఏ సీజన్ అయినా పర్లేదు, ఒక ఫ్రూట్ అయితే కామన్గా ఉంటుంది. అదేమిటి? అరటిపండు. ఆ అరటిపళ్ళు తెచ్చిన కొత్తలో చాలా బాగుంటాయి కాబట్టి అందరూ బాగా ఇష్టంగా తింటారు. దాని మీద ఏదైనా చిన్న కలర్ చేంజ్ అయినా, కొద్దిగా నల్లగా అయినా, కొద్దిగా మెత్తగా అయినా ఇంకా పిల్లల్ని ముట్టుకోమంటే అస్సలు ముట్టుకోరు. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? మా ఇంట్లో ఉన్న మా ఇద్దరు పిల్లలు కూడా అంతే అని చెప్తాను. ఎక్కడైనా చిన్న బ్లాక్గా అయిందనుకోండి, అస్సలు ముట్టుకోరు. అప్పుడు నేనేం చేస్తాను, దాన్ని బనానా షేక్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటాను. అలా కాకుండా మనం ఇలా కేక్ రూపంలో కూడా చేయొచ్చు. ఎంత బాగుంటుందో తెలుసా? ఇంక పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా బాగా మెత్తగా అయిన అరటిపళ్ళు తీసుకోండి. ఎప్పుడైనా బనానా కేక్కి అరటిపళ్ళు చాలా మెత్తగా ఉండాలి. అలా అని చెప్పి గట్టిగా ఉన్న అరటిపళ్ళు తీసుకుంటే ఆ టేస్ట్ అన్నది రాదు. అది మెత్తగా ఉన్నప్పుడే దాంట్లో స్వీట్నెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి మన కేకు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. అందుకే కొద్దిగా మగ్గిన అరటిపళ్ళుని తీసుకోమని చెబుతున్నాను. దానిని ఈ విధంగా ఫోర్క్ సహాయంతో చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇందులో బటర్ని మెల్ట్ చేసి యాడ్ చేసుకోండి. బటర్ వేసుకుంటే కేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మాకు బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ అయినా సరే సేమ్ మెజరింగ్లో యాడ్ చేసుకోవచ్చు. బటర్ని మెల్ట్ చేసి యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా మాత్రమే మెల్ట్ చేశాను, ఎందుకంటే ఆ బటర్ ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంది కాబట్టి ఈజీగానే బీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు వేరొకటి కూడా గమనించవచ్చు. ఈరోజు నేను చూపించే కేక్ని మీరు మిక్సీలో కూడా చేయొచ్చు. సేమ్ స్టెప్స్ అన్నీ కూడా మీరు మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసేయండి, అంతే. ఇక్కడ నేను కొద్దిగా బ్రౌన్ షుగర్ని కూడా యాడ్ చేశాను, తర్వాత పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేశాను. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేదనుకోండి, ఆ ప్లేస్లో నార్మల్గా పౌడర్ షుగర్ని యాడ్ చేసేసుకోండి. తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేశాను. తర్వాత కాచి చల్లారబెట్టిన పాలుని కూడా యాడ్ చేసి అన్నిటినీ కలిపి ఒక్కసారి బీట్ చేసేస్తున్నాను. అందుకే మీకు ముందే చెప్పాను మిక్సీలో కూడా చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే మిక్సీలో కూడా ఇవన్నీ వేసేయండి, వేసేసి ఒక్కసారి మీరు బ్లెండ్ చేయండి. కాకపోతే పెద్దగా ఉన్న జారుని తీసుకోండి, చిన్న జారు కాదు. ఈ విధంగా బాగా బీట్ అయిన తర్వాత వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. చాలామంది దగ్గర బనానా ఎసెన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఉన్నదా? ఎంతమంది దగ్గర ఉంది? కిందన కామెంట్ చేసి చెప్పండి. అది వెయ్యినా అని అడుగుతారు, నేనైతే వద్దని చెప్తాను. ఎందుకంటే మనం వేసిన బనానాలో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా ఆర్టిఫిషియల్గా వేసే ఆ బనానా ఎసెన్స్ ఎందుకు? అందుకే వద్దన్నాను. ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా మంచిది. నేనైతే పర్సనల్గా చెప్తాను, మీరు గోధుమ పిండి యాడ్ చేయమని. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి. ఇప్పుడు స్పాచులా తీసుకొని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఆ సైడ్స్లో ఉన్న మైదాను కూడా లాగుతూ కలపండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే ఎక్కడ మైదా ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. ఇలా మీరు స్పాచులాతో చేయలేకపోతే బెలూన్ విస్క్ ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు. చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ వరకు వీడియోని చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఈ కేక్ తయారు చేయడం చాలా ఈజీ అని చెప్పి. చూసిన తర్వాత మీ ఇంట్లో అరటిపళ్ళు మగ్గిపోతే వెంటనే పడేయకుండా ఈ ఈజీ ఇంగ్రీడియంట్స్తో యమ్మీ అయిన బనానా కేక్ని తయారు చేసుకోండి. పిల్లలకి మనం స్కూల్ టైంలో స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ కేక్ని మీరు ఎవరికైనా గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు, తెలుసా? వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఎంత బాగా చేసిచ్చిందమ్మా నాకు అని అనుకుంటారు. ఒక్కసారి ట్రై చేయండి, సరేనా? ఈలోపు మీ కుక్కర్ని కానీ, అవన్ని కానీ, ఓటీసీని కానీ 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg టిన్నుని తీసుకున్నాను. మీరు ఏ షేప్ అయినా పర్లేదు. ఇలా తీసుకున్న తర్వాత ఆ టిన్నుకి బటర్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి బటర్ పేపర్ని పెట్టుకోండి. తర్వాత దాంట్లో ఈ బ్యాటర్ మొత్తం యాడ్ చేసేయండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా బ్యాటర్ని పక్కకు తీసి ఆ బ్యాటర్ని ఈ విధంగా కప్ కేక్ లైనర్లో యాడ్ చేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? సేమ్ బ్యాటర్ని మీరు కప్ కేక్స్ లాగా కూడా తయారు చేయొచ్చు అని చెప్పడానికి. ఇప్పుడు దాని మీద నేను వాల్నట్స్ని యాడ్ చేస్తున్నాను. బనానా కేక్కి వాల్నట్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది.
ఎవరికైనా వాల్నట్స్ వద్దనుకుంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీస్ అవి యాడ్ చేయొద్దు, అస్సలు బాగోదు. చాకో చిప్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. దీనిని మీరు 30 నుంచి 35 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. 35 నిమిషాల తర్వాత ఎంత మంచి కలర్తో బేక్ అయిందో మీరే చూడండి. కొన్ని అవన్స్ అన్నవి కొద్దిగా టైం టేకన్ తీసుకుంటాయి, అంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాయి. కొన్ని అవన్స్ అన్నవి ఎగ్జాక్ట్ టైంకి అయిపోతుంది. సో మీ అవన్స్ కానీ మీ ఓటీజీని కానీ ఏ విధంగా పర్ఫెక్ట్గా బేక్ అవుతున్నాయి అనేది మీకే తెలియాలి. కేక్ బాగా కూల్ అయిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి. నేనైతే బటర్ పేపర్ని 2 సైడ్స్ కొద్దిగా హైట్గా పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా పైకి తీసేసాను. ఒకవేళ అలా పెట్టుకోలేకపోయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, టిన్కి ఎక్కడ అంటుకోలేదు, సైడ్స్ని కూడా అంటుకోలేదు, ఈజీగానే వచ్చేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా సూపర్గా బేక్ అయిందో చూడండి. ఇప్పుడు మీకు నచ్చినన్ని పీసెస్ అన్నవి కట్ చేసుకొని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినండి. మీ అందరికీ మన ఛానల్ అంటే ఇష్టమని నాకు తెలుసు. వీడియో అయితే చూస్తారు కానీ లైక్ అయితే అస్సలు కొట్టరు. అట్లీస్ట్ మీకు ఆ వీడియో నచ్చలేదు అనుకోండి, పక్కనే డిస్లైక్ బటన్ కూడా ఉంటుంది కదా, అదైనా కొట్టండి. రెండూ కొట్టకపోతే మీకు నచ్చిందా నచ్చలేదా అని ఎలా తెలుస్తుంది? నేను ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను. ఒకవేళ నచ్చకపోయినా కిందన కామెంట్ చేసి చెప్పొచ్చు, ఏమి ప్రాబ్లం ఉండదు. ఎక్కడ నేను మిస్టేక్ చేశానని తెలుసుకొని నెక్స్ట్ టైం వీడియోలో ఆ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. పీస్ చూస్తున్నారా ఎంత బాగుందో, సాఫ్ట్గా తింటున్న కొద్దీ ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది అన్నమాట మనసు, అంత బాగుంటుంది. కొంతమందికి క్రీమ్తో ఉన్న కేకులు అయితే అస్సలు నచ్చు. అది ఏ క్రీమ్ అయినా అనవసరం, అంటే విప్పింగ్ క్రీమ్ అయినా అవ్వచ్చు, బటర్ క్రీమ్ అయినా అవ్వచ్చు, లేకపోతే గనాష్ అయినా అవ్వచ్చు. ఏ క్రీము లేకుండా ప్లెయిన్గా ఉన్న కేక్స్ అయితే వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట. అటువంటి వాళ్ళకి ఈ కేక్ చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతారు. నేను మీ అందరి కోసం చాలా కేక్స్ అయితే నేర్పించడం జరిగింది. అందులో మీకు జొన్న పిండితో, రాగి పిండితో, జోవార్ పిండితో, ఇంకా బాలామృతం పిండితో కూడా మీకు కేక్స్ చేసి చూపించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ప్లేలిస్ట్లో చూడండి. నేను అన్నీ ఆర్గనైజ్ చేసి మీకు ఈజీగా కనబడేటట్టు పెట్టాను. ఇక్కడ చూస్తున్నారా, నేను తయారు చేసిన మఫిన్ ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఎంత పెద్దది, జంబో సైజులో తయారు చేశాను. ఒక్కడ తింటే చాలన్నమాట, ఇంకా మరలా వేరొకటి ఏమీ అవసరం లేదు అన్నట్టుంది ఆ సైజు. ఇంకా మీరు మన ఛానల్లో ఎటువంటి రెసిపీస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. రెసిపీస్ అన్నాను కదా అని చెప్పి వంటలు కాదు, ఇలా బేకింగ్ రిలేటెడ్. మీకు తెలుసు కదా మన ఛానల్ ఓన్లీ బేకింగ్ కోసం మాత్రమే ఈ ఛానల్ అని. మీరందరూ హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్స్ చేసుకోవాలని స్టార్ట్ చేసింది ఈ ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. నేను చూపించిన ఈ రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.